వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా మీద నెగెటివ్ పబ్లిసిటీ జరిగిందని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా అనేక విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా ముందుగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో నెగెటివ్ పబ్లిసిటీ పెద్ద ఎత్తున సినిమాని నష్టపరిచిందని అన్నారు. వాళ్లను నెగెటివ్ పబ్లిసిటీ చేసి గుంటూరు కారం సినిమాను ఒక ఫెయిల్యూర్గా చూపించారు. ఎందుకు? నిన్న కాక మొన్న విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజైంది. ఆ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు పెట్టారు. ఇది బేకార్ సినిమా అని, చూడాల్సిన అవసరం లేదని పెద్ద ఎత్తున నెగెటివ్ రివ్యూస్ బయటకు వచ్చాయి. మీమ్స్కి, ట్రోల్స్కి, నెగెటివ్ రివ్యూస్కి విజయ్ దేవరకొండ బలైపోయాడు. ఈ సినిమా నాశనమవ్వడానికి కారణాలు అవే. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వటం కంటే ముందే నెగెటివ్ రివ్యూస్ యూట్యూబ్లో హల్చల్ చేశాయి. సినిమా బాలేదు, రాడ్ దించాడు అంటూ నెగెటివ్ పబ్లిసిటీ చేయటంతో సినిమా చూడాలనుకున్న వాళ్లు కూడా చూడలేదు. అలా ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండకు పెద్ద నష్టమే జరిగింది అంటూ వేణుస్వామి కామెంట్ చేశాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో వేణుస్వామి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ జాతకం తాను చూడలేదని, వాళ్ల పెద్దమ్మ చెప్పడం కరెక్టు కాదని ఆమెకు తెలీదు, కానీ తాను ప్రభాస్ జాతకం చూశానని చెప్పుకొచ్చాడు.